Garuda Express, an international courier service. తర్వాత రక్ష కూడా క్యారీ అయినది దర్పణం. అదొక 20 ఏళ్ళ క్రితం రక్ష అని ఒక ఇట్స్ ఫోరం ఫర్ పబ్లిక్ రెస్పాన్సిబుల్ లీగల్ యాక్షన్ అండ్ స్పీడీ జస్టిస్ అని. ఓకే. లాకి సంబంధించినంత వరకు లక్ష పొద్దే పోయింది, లా తెలిసిందని, అయితే ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడు అని ఈ సామెతలన్నిటికీ లేదు. లా ఉంది, ఇంకో 100 ఏళ్లకి కావాల్సిన చట్టాలన్నీ ఉన్నాయి. అవునా? అనదర్ 100 years to come. Every act you have. లోక్పాల్ గీక్పాల్ అవన్నీ అంటారు కానీ ఇన్ మై వీట్స్ నాన్ సెన్స్. ఇంకొక 100 సంవత్సరాల దాకా ఈ సమాజము మనుషులు బాగా ఉండటానికి అన్ని చట్టాలు ఉన్నాయి. లేనిదల్లా దాన్ని అమలు చేయటం. ఇంప్లిమెంటేషన్ వస్తుంది. నిర్భయ యాక్ట్ అండి ఊరేసారు. ఎక్కడేసారు? ఎప్పుడు వేసారు? వేయలేదా? వచ్చింది 5 ఏళ్ళు అయింది. 5 years. ఇంకా 5 సంవత్సరాలు ఇంకెన్ని జరుగుతుంది? అదే పిటిషన్స్, రివ్యూ పిటిషన్స్, ప్రెసిడెంట్ టీవీ ఏలేదు. 90 క్రిమినల్ సిఆర్పిస్లో 90 రోజుల లోపల అయిపోవాలండి. ఆ 90 కాకుండా ఇంకో 90 ఇవ్వండి. మరి ఎక్కడ లోపం అంటే మళ్ళీ రాజ్యాంగం మళ్ళీ సవరణ చేసుకుంటూ రావాలా? ఇంప్లిమెంటేషన్ సిఆర్పిసిలో కూడా కేసు జరిగిన నేరం జరిగిన 90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయాలి. వేసిన తర్వాత ప్రతిరోజు ఆ ట్రయల్ చేయాలి. ఓకే. ఇప్పుడు ప్రత్యేక కోర్టే కదా మరి యాక్చువల్గా మళ్ళీ పెట్టారు. ప్రత్యేక కోర్టు అక్కడ ఉన్న కోర్టులో చేయాలి. వాయిదాలు ఎందుకు? ఎన్ని సినిమాల చోట్ల మనం మరి ఈ లోపం ఎక్కడుంది? మాట్లాడటం, వాయిదాలు తీసుకోవాలి. దాని గురించి మళ్ళీ సపరేట్ చట్టం ఏమైనా చేయాలంటారు? ఉన్న చట్టాన్ని ఇప్పుడు చట్టం అంటే గౌరవం ఉండాలి, భయం ఉండాలి. మనకి గౌరవం లేదు, భయం లేదు. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఇట్ యశో, నార్వేలో ఆ మధ్య ఒక తల్లిదండ్రుల్ని సొంత కొడుకుని కొడితే 6 months మొత్తం దేశం 125 కోట్ల మంది భారతదేశం వణికిపోయి మన వాళ్ళందరూ వాళ్ళకి చెప్పి ఫోన్ ఏది పెద్ద లెవెల్ని చేసి ఇది మా ఇండియాలో అయితే మేము చేతులు విరిచేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, ఖాళీ చేస్తాం. అయినా మమ్మల్ని ఏం పట్టించుకోరికి చెంపదెబ్బ కొడితే ఇంత శిక్ష ఏంటండి అని అడిగితే వాళ్ళు ఒక్క నిమిషం ఉండండి నేను చూసి సారీ సార్ మా చట్టం ఎలా చెప్తుంది, గవర్నమెంట్ మాట్లాడలేకపోయింది అంటే చట్టం అంటే అంత గౌరవిస్తారు, అంత భయపడతారు. ఇక్కడ అసలు ఎవరికి ఉంది? భయపడాలని ఎవరు చెప్తారు? గౌరవించాలని ఎవరు చెప్తారు? అది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నిర్భయ సంబంధించి జడ్జిమెంట్ లేట్ అవుతుంది. జడ్జిమెంట్ వచ్చేసింది కానీ ప్రాసెస్ లేట్ అవుతుంది. అక్కడ సత్యం బాబుకేమో అసలు నిర్దోషికి ఎందుకు వేస్తారని చెప్పి బయటకు తీసుకొచ్చేసారు. 8 ఏళ్ళు 5 ఏళ్ళ జీవితం నిర్దోషి రూపాయలు ఇవ్వమంటారా? 1,08,000 సంవత్సరాలు ఒక నిర్దోషికి అతని మానసిక స్థితి ఏంటి, అతని ఫ్యామిలీ ఏంటి, అతని జీవితం ఏమిటి, హౌ ఈజీ ఇట్ ఈస్. మాట్లాడుకుంటే మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మొత్తం సమాజం ఉంది. ఏం జరుగుతుంది జస్టిస్ కర్ణన్ విషయంలో? ఆయన ఇప్పుడు నేను సరెండర్ అవుతానని చెప్పేసి అంటున్నాడు. ఏం జరిగేది ఇప్పుడు కామన్ మ్యాన్కి? ఇప్పుడు నాకు కూడా లేదు. ఇప్పుడు మీకు చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని నాకు తెలియదు సార్ అంటానికి వీల్లేదని. అటువంటిది లాని ఇంటర్ప్రిట్ చేసి అసలు ప్రజలందరికీ సమాజానికి న్యాయం చేయాల్సిన హైకోర్టు జడ్జే ఇలా చేస్తే ఎటువంటి మెసేజ్ మనం ఇస్తున్నాం? ఏ భావన ఇస్తున్నాం? మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు అతన్ని మనం ఇమ్మీడియట్గా చేయలేం? అదే ఇప్పుడు ఏదో చిన్న చితగా దొంగతనం చేసిన వాడిని ఇవాళ పట్టించేసి రేపు పొద్దున జైల్లో వేస్తారు. ఎందుకంట? ఎందుకు జరుగుతుంది? అటువంటిప్పుడు ఏం సమాజంలో ఏంటి? డబ్బన్నా ఉండాలి, డబ్బే ఉండాలి. డబ్బు ద్వారా పరపతి, డబ్బు ద్వారా బలం, డబ్బు ద్వారా అధికారం, డబ్బు ద్వారా అన్ని. సో తప్పు కదా అట్లా.